అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయ నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జూలై 30. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. కొలస్సీ 3:2. నెబుకద్నెజరు తన కలలో గొప్ప ప్రతిమను చూచెను. దాని శిరస్సు మేలిమి బంగారుమయం, రొమ్మును భుజములను వెండివి, దాని ఉదరమును తొడలను ఇత్తడివి, దాని మోకాళ్ళు ఇనుపవి, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునై ఉండెను. అప్పుడు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ప్రతిమ యొక్క పాదముల మీద పడి ఆ ప్రతిమను ముక్కలుగా చేయుటను రాజు చూశాను. అది చెత్తవలె కాగా గాలి వాటిని కొట్టుకొని పోయాను. తరువాత ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను. దానియేలు గ్రంథం 2:35. ఈ సామాన్యమైన పద్ధతిలో ప్రభు అంత్యదినములలో ప్రపంచమందలి సకల రాజ్యములు ఏ విధంగా ముక్కలుగా చేయబడి జీవము గల దేవుని రాజ్యము భూతలమంత కప్పునో చూపించెను. చేతి సహాయము లేక తీయబడిన రాయి యేసు ప్రభు కన్యకకు జన్మించే విషయమును తెలియజేయుచున్నది. ఆయన పరిశుద్ధాత్మ వలన కన్యకకు జన్మించి పశువుల తొట్టిలో పరుండబెట్టబడెను. కానీ ఒక దినమున విశ్వమంతటిలో ఆయన రాజ్యము స్థాపించబడును. దేవుడు నిన్ను చూచినట్లు నిన్ను నీవు చూచుకునేలా నీ హృదయంలో కూడా దాగి ఉన్న పెద్ద ప్రతిమ గలదని గ్రహించదు. ఇంతవరకు నీవు దానిని గ్రహించకపోయి ఉండవచ్చు. కానీ దేవుని వాక్యం యొక్క వెలుగులో సాతాను చేత నీ హృదయంలోనికి తీసుకొని రాబడిన విషయమును చూడగలవు. ప్రతి హృదయంలోనూ బంగారం మీద ఆపేక్ష, లోక మహిమ, వెండి అనగా ధనాశ, ఇత్తడి అనగా మానవ బలం, ఇనుము అనగా మానవ ఆయుధములు ఎక్కువ లేక తక్కువ పరిమాణంలో ఉండును. మానవులు దేవుని కృపను, దేవుని శక్తిని, దేవుని మార్గమును అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుచేతనగా వారి శక్తి బంగారం, వెండి, ఇత్తడి లేక ఇనుము కొరకు వేపరచబడుతుంది. ఈ సంగతులే నిన్ను దేవుని ఎదుకు రాకుండా చేయుచున్నవి. నీవు నీ స్వంత స్థితిని గుర్తెరిగిన ఎడలా ఈ 4 శక్తులు నీలో పనిచేయుచున్నవని గ్రహించగలవు. అందుచేతనే నీవు మరలా దేవుని శక్తి నుండి ఈడవబడి లాగబడి మోసుకొని పోబడుచున్నావు. సాతాను మనల్ని మోసగించును. అధికంగా డబ్బు లేక ఆదాయము కలిగి ఉండవలనని ఆశ కలిగి ఉండుట సర్వసాధారణమైన విషయమని నువ్వు తలంచుదు. అయితే నీ విషయంలో ఇది దేవుని ప్రణాళికేనా? దేవుడు మనం నిజమైన బంగారం అనగా దైవిక స్వభావం, వెండి అనగా విమోచన, ఇత్తడి దైవిక బలం, ఇనుము అనగా దైవిక ఆయుధములు కలిగి ఉండవాలని కోరుచున్నాడు. కానీ వాటిని ఆయన మనకు ఇవ్వక మునుపు ఆయన మనలో నుండి మోసపూరితమైన బంగారు, వెండి, ఇత్తడి, ఇనుములను తీసివేయవలను. ఆ విధంగా మనం చేతి సహాయము లేక తీయబడిన రాయి వలె ప్రభువైన యేసుక్రీస్తును మొదట అంగీకరించగలం. మనం ఆయనను సామాన్యమైన విశ్వాసం ద్వారా సామాన్యమైన మార్గములో అంగీకరించగలం. ఆ రాయి బంగారు, వెండి, ఇత్తడి, ఇనుములను పగలగొట్టును. నీవు ఆ రీతిగా అనుభవించగలిగితేవా? గాలి వీచి ఆ పొట్టును ఎగరగొట్టను ఆరంభించను. ఆ గాలి మానవ హృదయంలోనికి ప్రవేశించు పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంది. పరిశుద్ధాత్మయే బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము పొట్టును ఎగరగొట్టగలదు. ఆ రాయి ఇంకను పెద్దదగుచుండనని మనకు చెప్పబడను. నీలో ప్రతి చిన్న విషయం తొలగిపో వరకు నిన్ను, నీ హృదయమంతటిని ప్రభువైన యేసుక్రీస్తుతో నింపుచుండును. ఆయనే నీకు బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము నగును. ప్రైజ్ ది లార్డ్.